ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ సంతోషముగా సమాధానంగా ఉండాలని మేము ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాము. మరి అనేక మంది చక్కని వాగ్దానాల చేత వారు సంతృప్తిపరచబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ఈ వాగ్దానాన్ని చూడట్లేదో, మరి అంత ఓపిక లేదో మీరు ఓపిక తెచ్చుకోనండి. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి, తర్వాత మనకు కలిగి ఉన్నటువంటి యొక్క బాధల్ని బట్టి మనకు ఏది మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఒకసారి మీరు మంచి దేవుని మాట విన్నట్లయితే మీకు మనశ్శాంతి, నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజుకైనా లేఖన భాగం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, చెడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. మరి యెహోషువ భక్తుని కోసం దేవుడు సెలవిచ్చిన మాటలు అయి ఉంటున్నాయి. మోషే తర్వాత యెహోషువాని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఎంతో గొప్పది. మరి యెహోషువ గారు ఎన్నో మంచి మాటలు రాసి ఉంచారు. ప్రభు తనకిచ్చిన వాగ్దానంలో పదే పదే దిగులు పడకు, భయపడకు, చెడియకు అని తెలియజేస్తున్నాడు. మరి చాలాసార్లు దిగులు, డిప్రెషన్ మనకు వస్తుంది, భయం మనకు కలుగుతుంది, ఫియర్. ఆ తర్వాత చీకటి, భయం ద్వారా చీకటి వస్తుంది. మరి జడియడం అంటే ఒక పరిస్థితిని బట్టి, ఒక విషయాన్ని బట్టి, జరిగిన సంఘటనని బట్టి, లేకపోతే గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, అన్నిటిని బట్టి మనం జడుస్తూ ఉంటాము. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. కాబట్టి యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకి ఇస్తున్నాడు దేవుడు. దిగులు పడద్దు, భయపడద్దు, చెడియొద్దు. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నీకు ముందు నడుచువాడు. ఆయన ముందున్నాడు అనుకోండి, ఏ పరిస్థితి అయినా మన వెనకాల అది సద్దుమణుగుతుంది ఖచ్చితంగా. ఎవరైతే యెహోవాని, తన దేవుని యేసుక్రీస్తుని తమ ముందు పెట్టుకుంటారో ఖచ్చితంగా వారు విజయం పొందుతారు. యెహోషువ ఆ రీతిగా విజయం పొందాడు. యెహోషువ ఏ రోజు కూడా మోషే ఏదైతే పాటించాడో ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి ప్రేమించడం, ప్రజల్ని ప్రేమించడం, దేవుని ఆజ్ఞలు అనుసరించడం ఏ విధంగా పాటించాడో అదే విధంగా దేవుడు దీవిస్తూ వచ్చారు యెహోషువని. ఈరోజు యెహోషువ లాంటి ఆ ధైర్యము, నిబ్బరము, బలము నీకు కూడా కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద, సమృద్ధి, నీకు కలుగుచున్న భయములన్నింటిలో, బాధలన్నింటిలో, ఆ డిప్రెషన్స్, ఆ ఫియర్లు అన్నింటిలో ఉండి దేవుడు విడుదల ఇచ్చి సమాధానం ఇచ్చును గాక. కలిసి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని నమ్ముతున్నారో అయ్యా తను, ఎవరి జీవితంలో అయితే భయం ఉందో, దిగులు ఉందో, జడియడం ఉందో, అయ్యా తను ఇది గొగ్గురు పరుచుడు ఉన్నదో ప్రభు, అవన్నీ తొలగిపోయి వాక్యము వారిని తాకగా, పరిశుద్ధాత్ముడు వారిని తాకగా, ధైర్యము, నెమ్మది, వెలుగు, ప్రశాంతత ఆవరించునుగాక. ఈ దినమంతా కృప తోడయుండి నడిపించునుగాక. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇదిగో ప్రభు, కనీసం వారి పుట్టినరోజు అయ్యండి విషయం చేసేవారు లేక, వారి పుట్టినరోజు గుర్తించుకునే వారు లేక ఎంతమంది బాధపడుతున్నారో అయ్యా తను పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు అయ్యా తను ఇదిగో ప్రభువా, ఏదైనా అయ్యా ఇంటర్వ్యూకి వెళుతున్న వారు, ఏదైనా పని ప్రారంభించాలనుకుంటున్నారు, అందరి జీవితంలో దీవెన వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో వారి బిజినెస్లో, వారి యొక్క జాబ్లో, వారి యొక్క తన చిన్న చిన్న పనుల్లో, వారి కూలి పనిలో ఆరోగ్యము, ఆయుష్, సమాధానము కలిగి వారు జీవించిన కృప తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.